నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పలమనేరు నుండి తిరుమల తిరుపతి దేవస్థానం అన్నదాన సత్రంకు 10 టన్నుల కూరగాయలను పరంధామరెడ్డి దేవి కుటుంబ సభ్యులు వితరణ చేశారు. కాణిపాకం దేవస్థానం హుండీ లెక్కింపులో ఆంధ్ర బ్యాంక్ అప్రైజర్ ప్రకాష్ 10 లక్షల విలువ గల 100 గ్రాముల బంగారు బిస్కెట్, ఒక రింగు చోరీ చేసినట్లు గుర్తించారు. హుండీ లెక్కింపు తీరును పరిశీలించేందుకు ఆలయ ఈవో వెంకటేష్ 3 సిబ్బంది ఏర్పాటు చేసిన సీసీ కంట్రోల్ రూమ్ నందు పర్యవేక్షిస్తుండగా అప్రైజర్ దొంగతనం బయటపడింది. శ్రీ 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 తిరుపతి గంగమ్మ జాతర కంటావూరు కాలనీలో జూన్ 1వ తేదీ శనివారం చాటు కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ ఎం ఆనంద్ ఈరోజు విలేకరుల సమావేశంలో తెలిపారు. పలమనేరు నుండి తిరుమల తిరుపతి దేవస్థానం అన్నదాన సత్రంకు 10 టన్నుల కూరగాయలను పరంధామరెడ్డి దేవి కుటుంబ సభ్యులు వితరణగా ఇచ్చారు. గోవిందా 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 కొంచెం నీడకు వచ్చేది మన గోవిందా 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 గోవిందా. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నదాన సత్రానికి దాదాపు 10 టన్నుల కూరగాయలు పొలంనేరింటి వితరణ చేస్తున్నాము. మాకు దీన్ని సహకరించినటువంటి వై పరంధామరెడ్డి దేవి వారి యొక్క సహకారం తీసుకున్నాము. ఈ డొనేషన్ కూడా వాళ్ళే దీనికి కూరగాయలు ఇచ్చేదానికి కూడా స్వామివారికి కొంచెం డొనేషన్ చేశారు. దానికి సహకారంగా ఓకేఆర్ రెడ్డప్పరెడ్డి, మన రాజేందర్ రెడ్డి వాళ్ళిద్దరు కూడా సహకరించారు. వీళ్ళకందరికీ కూడా వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు, వారికి స్వామివారి యొక్క దీవెనలు కదా ఉండి వాళ్ళ బిజినెస్ పరంగా వాళ్ళకి అన్నీ మంచి జరగాలని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాము. అదేవిధంగా మాకు ఇక్కడ సహకరించేటువంటి శ్రీవారి భక్తులు మోహన్ రెడ్డి, బాబు, సోమశేఖర్ నాయుడు, నాగరాజు వీళ్ళందరూ కూడా మాకు సహకరించి ఈరోజు స్వామివారికి కృప అయినారు. తిరుమలకి ఈ కూరగాయలు కూడా వితరణ చేసినాం. ఫోటోలు 3 ఫోటోలు తీసుకున్నాం.
శ్రీ 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 తిరుపతి గంగమ్మ జాతర గంటావూరు కాలనీలో జూన్ 1 శనివారం తేదీన చాటు కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ ఎం ఆనంద్ ఈరోజు విలేకరుల సమావేశంలో తెలిపారు. లోపలంతా నేను కొట్టాను రా బలిగా బయట కొట్టే ఏ ఛానల్ వస్తుందా? అందరికీ నమస్కారం. తిరుపతి గంగమ్మ దేవస్థానం జాతర మహోత్సవం జరుగుతుంది. 1వ తేదీ నైట్ చాటింపు పెడుతున్నాము. 8వ తేదీ నైట్ సిరుసు, 9వ తేదీ స్వరూప దర్శనము. ఇక్కడ 15 సంవత్సరాలుగా నుండి మేము గంగ జాతర జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా అలాగే జరుపుకుంటున్నాము. 1వ తేదీ నైట్ చాటింపు పెడుతున్నాము. 8వ తేదీ నైట్ 9వ తేదీ విశ్వ దర్శనం జరుగుతుంది. 10వ తేదీ జల్ది జరుగుతుంది. ప్రతి ఒక్కరూ జాతర శ్రీనివాసులు రెడ్డన్న గారు దాదాపు 30,000 రూపాయలతో సిమెంట్ రాళ్ళు తీయించినారు. ఇలాగే అందరూ దాతలు ముందరకు వచ్చి మా గుడికి సాయం చేసి ఇంప్రూవ్మెంట్ చేయాలని మన బాబన్న గారు, మహేష్ గారు, మన నవీన్ అన్న గారు ఇట్లా అందరూ సహకారంతో మేము ఈ గుడి ముందుకు తీసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. వీడియో సోదరులకు నమస్కారం. నమస్కారము. ఇక్కడ బీసీ కాలనీలో గంటావూరు సుమారుగా 15 సంవత్సరాలుగా చాలా వైభవంగా గంగమ్మ జాతర జరుపుకోవడము జరుగుతోంది. ఇది పార్టీలకు కానీ కులాలకి అతీతంగా జరిగే పండుగ. దీన్ని చాలా అద్భుతంగా జరుపుతారు. అందులో భాగంగా ఇక్కడ ఈ గుడిని అభివృద్ధి చేసే విషయంలో స్థానికంగా ఉన్నటువంటి మురుగేష్ గారు సుమారు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి పెయింటింగ్ చేయడం జరుగుతోంది. అదే కాకుండా ఇంకా ఆయన పూల సీనా గారు కూడా ఆయన కూడా ఏదో సిమెంట్ బ్రిక్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తొందరలో సుమారు 7 సంవత్సరాలైన కుంభాభిషేకం జరగలేదు. అందరూ సహాయ సహకారాలతో తొందరలో కూడా కుంభాభిషేకము చేయడానికి అందరూ ముందుకు వస్తున్నారు. కాబట్టి వారికి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాణిపాకలో వెలసిన వినాయక నీ అండదండ మాకుండాలని పాలు పండ్లు పాయసాలను నిండు మనసుతో నీకు తెచ్చినాము.
అయితే హుండీ లెక్కింపు కార్యక్రమానికి దేవస్థాన సిబ్బందితో పాటు క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి బ్యాంక్ సిబ్బందిని అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో చిత్తూరు నగరంలోని కట్టమంచికి చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రైజర్ గా పనిచేస్తున్న ప్రకాష్ తన చేతివాటం ప్రదర్శించి 100 గ్రాముల బంగారు బిస్కెట్ ను సంచిలో దాచుకోవడం సీసీ కెమెరాల ద్వారా ఆలయ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమంలో 100 గ్రాములకు పైగా 10 లక్షల విలువైన బంగారు బిస్కెట్లను తస్కరించినట్లు సమాచారం రావడంతో ఆ అధికారిని స్థానిక పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారణ చేపడుతున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హుండీ లెక్కింపు తీరును పరిశీలించేందుకు ఆలయ ఈవో వెంకటేష్ 3 సిబ్బందిని ఏర్పాటు చేసి సీసీ కంట్రోల్ రూమ్ నందు పర్యవేక్షిస్తుండగా అప్రైజర్ దొంగతనం బయటపడింది. అప్రైజర్ ప్రకాష్ చిత్తూరు నగరంలో కట్టమంచి నివాసంలో ఉంటూ ఆంధ్ర బ్యాంకుల అప్రైజర్ గా పనిచేస్తున్నాడు. బంగారు, వెండి నగల ఆభరణాలను అంచనా వేసేందుకు అప్రైజర్ గా ప్రకాష్ హాజరయ్యారు. అతని బ్యాగ్ లో ఉన్న బంగారు బిస్కట్ రింగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆలయ ఈవో వెంకటేష్ ఫిర్యాదు మేరకు కాణిపాకం పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. వార్తలు ఇంతటితో సమాప్తం.